హలో, నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ముఖ్యంగా ఈరోజు మనము వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించే సందర్భంలో ఒక దీక్ష తీసుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. అయ్యప్ప స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, ఆంజనేయ స్వామి, దుర్గామాత. అయితే చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయి. సో ఆ నిబంధనల్ని పాటించగలిగితేనే మీరు దీక్ష తీసుకోండి. పాటించకపోతే వేస్ట్. మీరు అలా పాటించాల్సిన అవసరం కూడా లేదు. నేరుగా వెళ్ళండి. సివిల్ డ్రెస్ అంటే మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకోండి, ఏం తప్పు లేదు. అలాగే దీక్ష పేరుతో తీసుకోవటం, ఆ దీక్షలో ఉన్న నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి పాటించకపోవటం, అది చాలా తప్పు. ఎందుకు ఇలాంటి నిబంధనలు పెట్టారు అంటే, నాకు తెలిసి దేవుడు ఎక్కడ చెప్పలేదు మీరు ఇలాంటి నిబంధనలు పాటించండి 40 రోజులు, 20 రోజులు, లేదా ఇంకా కొద్ది రోజులు మీరు ఇవి పాటించండి అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు ఇలాంటి నిబంధనలు మన పెద్దలు విధించారంటే, ఆ కొద్ది రోజులు మీకు ఒక క్రమశిక్షణ అలవడుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. పొద్దుటే లేవటం, చల్లనీళ్ళ స్నానం చేయటం, తర్వాత ఒక పూట భోజనం చేయటం, రాత్రి కటిక నేల మీద పడుకోవటం, చెప్పులు లేకుండా తిరగటం, ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు. సో అవి పాటించగలిగినప్పుడు మీరు చేయండి. లేకపోతే భగవంతుడు ఏం మిమ్మల్ని శిక్షించడు. అవి పాటించాలని కండిషన్ కూడా ఏం లేదు. మామూలుగా వెళ్ళండి. అయ్యప్ప స్వామి దగ్గర కూడా మామూలుగా వెళ్ళొచ్చు, ప్రతి చోటికి మామూలుగా వెళ్ళొచ్చు. సివిల్ డ్రెస్లో వెళ్ళి దర్శనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు కూడా. సో ఒకసారి ఆలోచించండి. చాలామంది తమకు శక్తి లేకపోయినా మొండిగా మొక్కుకోవటం, వెళ్ళటం. ఇప్పుడు తిరుమల ఉంది, చాలామంది వయోభారంతో నడవలేరు. అలాంటి వాళ్ళు దీక్ష తీసుకొని నేను నడిచి వస్తాను అని మొక్కుకొని అక్కడ మధ్యలో ఇబ్బందులు పడ్డాం, ఆరోగ్య సమస్యలు ఎదురవడం, ఇవన్నీ అవసరం లేదు. మీరు దేవుని దర్శించుకోవడానికి వెళ్తున్నారు, వెళ్ళండి భక్తిగా, అంతే. వెళ్ళండి, దర్శనం చేసుకునండి. నిజంగా మీకు చేతనైనప్పుడు, మీరు ఆ నిబంధనలు పాటించగలిగినప్పుడు, మీరు చేయగలిగినప్పుడు అవి తీసుకోండి. ఎందుకంటే నేను ఈ నిబంధనలు పాటిస్తాను అని మీరు ఎప్పుడైతే గట్టిగా ఉంటారో మీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది, మిగతా విషయాల మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఏ పనైనా చేయగలుగుతారు. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని కంప్లీట్ చేయడానికి ఒక అలవాటు మీకు ఏర్పడుతుంది అన్న ఉద్దేశంతోనే మన పెద్దలు ఇలాంటి నిబంధనలు కానీ ఇలాంటివన్నీ పెట్టడం జరిగింది. సో అవన్నీ మంచి కోసమే, మన ఆరోగ్యం కోసం, మన మనసు కోసం, మన శరీరం కోసం. సో మిత్రులారా, ఎప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాము, సరే నేను నడుచుకుంటూ వస్తానన్నాము, నడవలేక మధ్యలో ఆపేస్తే ఏమవుతుందో అన్న మళ్ళీ ఆందోళన గురి కావటం, ఇవన్నీ అవసరం లేదు. ఎందుకు అలాంటి ఆందోళన కొని తెచ్చుకోవటం? సో మీరు నేరుగా వెళ్ళండి, హాయిగా దర్శనం చేసుకోండి, మీ మనసారా మీరు ప్రార్థించుకోండి, రండి, అంతే తప్ప మొండి నిర్ణయాలు, కొంతమంది అయితే మరీ మొండిగా నేను ఎక్కడో ఇక్కడి నుంచి నడుచుకుంటూ వస్తానంటారు, మధ్యలో ఇబ్బందులు పడతారు. వద్దు. అలా మీరు చేయగలిగినప్పుడే చేయండి, మీలో ఆ శక్తి ఉన్నప్పుడే చేయండి, లేకపోతే చేయకండి. ఎవరు ఏం చెప్పట్లేదు, భగవంతుడు ఏం చెప్పట్లేదు మీకు. ఇలా చేస్తేనే నేను మీకు వరాలు ఇస్తాను, ఇలా చేస్తేనే నేను మిమ్మల్ని కరుణిస్తాను. సో భక్తి అన్నది ప్రాధాన్యం. సో మీకు అంటే మీతో కాని నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకండి మిత్రులు. ప్లీజ్ ఒకసారి గమనించండి. హాయిగా మీకు నచ్చిన దేవుడి దగ్గరికి వెళ్ళండి, మీకు నచ్చిన పుణ్యక్షేత్రానికి వెళ్ళండి, దర్శించుకోండి, ప్రశాంతంగా దర్శనం చేసుకుని రండి. సో ఇది గమనించండి మిత్రులారా. లేనిపోని తలనొప్పులు, లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. సో ఇది తప్పుగా అనుకోకండి. సో ఏ భగవంతుడు మిమ్మల్ని అలా కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే, ఈ విధంగానే వచ్చి దర్శించుకుంటాను అని అనుకోకపోతే ఎవరు శిక్షించరు. భక్తి ప్రాధాన్యం. సో దాన్ని మెయింటైన్ చేయండి. చక్కగా హాయిగా పుణ్యక్షేత్రాలు తిరిగి మీరు చక్కగా మీకు నచ్చిన, మీరు మెచ్చిన భగవంతుణ్ణి దర్శించుకోండి హాయిగా.
ప్రశాంతంగా అక్కడ గడిపి క్షేమంగా తిరిగి రండి మిత్రులారా. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని తెలియచేయడం మర్చిపోకండి. బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ బీబీఆర్ రావు సైనింగ్ ఆఫ్.